BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ భద్రతను ప్రభుత్వం తగ్గించిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వినుకొండలో హత్యకు గురైన షేక్ రషీద్ అనే యువకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వినుకొండకు వెళ్లారు. అయితే మార్గ మధ్యలో జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు మొరాయించింది. దీంతో మరో కారులో బయలుదేరి వెళ్లారు జగన్. ఆయన వెంట పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు వాహనాల్లో వెళ్లారు. అయితే జగన్ కు రాత్రికి రాత్రే ప్రభుత్వం సెక్యూరిటీని తగ్గించేసిందని, జగన్ వినుకొండ పర్యటనకు భద్రత కల్పించడంలో పోలీసులు, ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారని, అది ఆగిపోవడంతో మార్గ మధ్యలో ఆయన మరో వాహనం ఎక్కాల్సి వచ్చిందంటున్నారు. వినుకొండ మార్గంలో జగన్ కాన్వాయ్కి అడుగడుగున ఆంక్షలు విధించి వేధించారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కాన్వాయ్ని ఎక్కడికెక్కడ ఆపేయడంతో పాటు ఆయన వెంట కారులో వస్తున్న పార్టీ నేతలు, కార్యకర్తలను కారణం లేకుండానే అడ్డుకున్నారని చెబుతున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే భద్రత కంటే ఎక్కువ భద్రత కల్పిస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు రషీద్ హత్యతో పాటు ఏపీలో జరుగుతున్న పరిణామాలపై జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే 31 హత్యలు, 300కి పైగా హత్యాయత్నాలు జరిగాయని ఆరోపించారు. టీడీపీ నేతల వేధింపుల వల్ల 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, శాంతి భద్రతల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.